వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. రబ్బరు చెప్పులు వేసుకున్నోడితో రాజకీయం చేపించిన పవన్. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ఎపిసోడ్. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలోనైనా పదవులు రావాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా బలంగా ఉండాలి. సో సామాజిక సమీకరణాలు చూస్తారు. అనేక అంశాలు పరిగణలో తీసుకోవాల్సిన పరిస్థితి. అంత ఈజీగా చిన్న చిన్న ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వారికి పెద్ద పెద్ద రాజకీయ పదవులు వచ్చే పరిస్థితి ఈ సమకాలీన రాజకీయాల్లో కనబడటం లేదు. అయితే జనసేన అధినేత మాత్రం తన పార్టీ పెట్టిన దగ్గర నుంచి తాందొక నినాదం, రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేపిస్తాను అని. అంటే చిన్న చిన్న వ్యక్తులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళని జనసేనలో చేర్చుకొని వారిని యువనాయకులుగా తీర్చిదిద్ది, యువనాయకురాలుగా తీర్చిదిద్ది, వారికి ఒక పదవిని, హోదాని, గౌరవాన్ని కల్పించి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాలనుకున్నాడు జనసేన అధినేత. అయితే 2019లో ఎందుకో బహుశా అది సాధ్యపడలేదు. ఎందుకంటే ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో ఓటర్లు ఓటు వేయాలన్నా కూడా తాము ఎవరికైతే ఓటు వేస్తున్నామో ఆ అభ్యర్థి తమ కులం వాడా, లేదా తమ మతం వాడా, లేదా ఆర్థికంగా బలవంతుడా లేదా, ఇన్ని పరిణామాలు చూసుకొని, ఇన్ని పారామీటర్స్ చూసుకొని ఓటేస్తున్నటువంటి పరిస్థితులు ఈ సమకాలీన భారతదేశంలో ఉన్నాయన్నటువంటి మాట వాస్తవం. అయితే నందిగామ సొసైటీకి చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి యువకుడు కొట్టే హరికృష్ణ అలియాస్ కొట్టే బద్రి ఆయనకి అవకాశాన్ని కల్పించారు. అంటే ఇది ఆ పార్టీ అధినేత యొక్క విజయం అని చెప్పాలి. ఎందుకంటే రబ్బర్ చెప్పులు వేసుకున్నతో రాజకీయం చేపిస్తా అన్నాడు. బహుశా అందరూ రబ్బర్ చెప్పులు వేసుకున్నతో ఎమ్మెల్యేలు చేయలేకపోవచ్చు. సో అందరికీ అవకాశాలు రాకపోవచ్చు. కనీసం ఒక 10% రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళకి అవకాశం వస్తే మెల్లమెల్లగా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు నందిగామ నియోజకవర్గం మీరు చూడొచ్చు, శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారు, మరి వారి చేతుల మీదుగా ఆయన నియామక పత్రం కూడా అందుకున్నట్టున్నారు. కొట్టే హరికృష్ణ అలియాస్ బద్రి యువకుడు, 26-27 మహా అయితే ఆయన వయసు ఉంటుంది. సో ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి జెండా భుజాన్ని వేసుకుని తిరిగినటువంటి వ్యక్తి. బహుశా తనకు ఓటు హక్కు రాకముందు నుంచి కూడా జనసేన జెండా మోసినటువంటి కుర్రోడు కొట్టే బద్రి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటా జనసేన కండువా మేదేసుకొని పార్టీ కోసం కష్టపడ్డాడు, జెండా మోసాడు, జెండా కట్టాడు. కానీ ఇలాంటి వాళ్ళని చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు జెండా కూలీలను అవమానించారు. మరి అలా ఆ జెండా కూలీనే ఈరోజు ఒక సొసైటీకి చైర్మన్ అయ్యాడు. ఆ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి అవకాశం. అదేవిధంగా స్థానిక జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తంబలపల్లి రమాదేవి గారు, సో వారు కూడా కొట్టే బద్రిని ఎంకరేజ్ చేశారు అక్కడ. ఎందుకంటే ఇన్ఛార్జి యొక్క ఖచ్చితంగా ఇన్ఛార్జి కానీ లేదా ఎమ్మెల్యే కానీ ఆ పార్టీకి సంబంధించి వారి అనుమతి చాలా ఇంపార్టెంట్. వారి సిఫార్సు లేకుండా నామినేటెడ్ పదవి ఇచ్చేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటాయి, ఇంకా అధిష్టానం దగ్గర లాబింగ్ చేసుకుంటే తప్ప. కానీ ఇక్కడ ఈ కుర్రోడికి అధిష్టానం దగ్గర లాబింగ్ చేసుకునేటంత పరిస్థితి లేదు. బహుశా నాకు తెలిసైతే ఈ కుర్రోడికి గేట్ లోపల పోయే పరిస్థితి కూడా లేదు వితౌట్ అపాయింట్మెంట్. అయితే అక్కడ స్థానిక ఇన్ఛార్జి తంబలపల్లి రమాదేవి గారి యొక్క ప్రోత్సాహంతో కొట్టే బద్రి ఈరోజు నందిగామ సొసైటీకి చైర్మన్ అయ్యాడు. మరి అంత ఈజీ కాదు. రబ్బర్ చెప్పులు వేసుకున్నతోటి రాజకీయం చేపిస్తానన్నటువంటి ఆ పార్టీ అధినేత క్రెడిట్ ఇదంతా. ఇక్కడ కొట్టే బద్రి 18,000 రూపాయలకి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ దాదాపు 4 సంవత్సరాల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగాడు. మీడియాలో రైటర్గా, స్క్రిప్ట్ రైటర్గా వివిధ మీడియా సంస్థలో పనిచేశాడు. అతను పనిచేసుకుంటూ తమ పార్టీ కార్యక్రమాలు
సెలవు వచ్చిందంటే జెండా పట్టుకోవడం, తిరగటం, తమ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం చేసుకోవటం, తాను ఫ్రీలాన్స్ ఎంప్లాయీగా పనిచేసుకుంటూ, స్క్రిప్ట్ రైటర్గా పనిచేసుకుంటూ పార్టీలో, జనసేన పార్టీలో క్రియాశీలకంగా ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి కొట్టే బద్రి. మరి ఈరోజు అలాంటి చిన్న చిన్న యువకులకి, అతను ఆర్థికంగా చిన్నోడు, రాజకీయంగా చిన్నోడు, అలాంటి యువకులకి సొసైటీ చైర్మన్ అంటే చిన్న పదవి ఏం కాదు. సొసైటీ మెంబర్లుగా అవకాశం వస్తే కూడా మాకు ఈ అవకాశం వచ్చింది, మా పార్టీ కల్పించింది అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. మరి అలాంటిది ఇతనికి అవకాశం రావడం గొప్ప విషయం. ఇది జనసేన విజయంగా చూడాలి. ఎందుకంటే చాలామంది జనసేన పార్టీ వాళ్ళు మాకు పదవులు రాలేదు నిరుత్సాహపడ్డ వాళ్ళు ఉన్నారు. పదవులు రాలేదని చెప్పేసి పార్టీ వదిలేసి రాజీనామా చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రాజకీయాల్లో నిలకడ అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయాలే కాదు, ఏ ఫీల్డ్లో అయినా సరే నిలకడ లేకుండా ముందుకు వెళ్తాం అనవసరం. నిలకడ లేకుండా ముందుకు వెళ్తే ఎవ్వరికీ కూడా భవిష్యత్తు ఉండదు. మరి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ పార్టీ పెట్టిన దగ్గర నుంచి చిన్న కుర్రాడిగా పార్టీ జెండా మోసి, జెండా కట్టి, మరి ప్రత్యర్థి పార్టీలతోటి జెండా కూలి అని తిట్టించుకొని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ స్థానిక ఇన్ఛార్జి గారికి మరి అనుకూలంగా ఉంటూ ముందుకెళ్ళినటువంటి ఈ యువకుడికి వచ్చినటువంటి అవకాశం జనసేనలో స్థిరత్వంగా ఉన్నటువంటి చాలామందికి వస్తుందనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసిందని చెప్పాలి. సో అందుకనే రబ్బర్ చెప్పులు వేసుకున్నోడితో రాజకీయం చేపించాడు జనసేన అధినేత అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది.